ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత కాలమంతా కూడా మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చున్నాడు. అందును బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం విని మరి మీరు కూడా మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ అలాగే వీటి కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుని కృపను బట్టి ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో క్రీస్తు సువార్త మహోత్సవాలు సంఘం ద్వారా నిర్వహించడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆ 3 రోజులు కూడా ఆ యొక్క మహోత్సవాలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే వాటి కొరకు మీరు ప్రార్థించిన దాన్ని బట్టి ఆ సభలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగాయి. దాన్ని బట్టి మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుడిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇప్పుడు కూడా మనము ఫలించాలని, చక్కటి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఫలించాలి అని దేవుడు ఆశపడుచున్నాడు. ఆ యొక్క సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకి ఒక రైతు ఒక పొలం వేశాడంటే ఆ పొలంలో ఒక ఫలం అనుభవించాలి అనేటువంటి ఆశతోనే ఒక చెట్టు నాటడం, లేక విత్తనం వేయటం, మొక్కలు నాటడం, లేకపోతే వరి అయినా ఏదైనా చేస్తాడు. ఎందుకంటే అది ఫలించాలని. అలాగే దేవుడు కూడా మనల్ని రక్షించింది ఎందుకంటే మనం కూడా ఆత్మీయంగా ఫలించాలి. దేవుని కొరకు మంచి ఫలములు ఫలించే వారంగా ఉండాలి. దేవునికి ఉపయోగపడే మొక్కలుగా, ఒక చెట్లుగా, లేకపోతే వృక్షములుగా, ఫల వృక్షములుగా మనం ఉండాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దాన్ని ఈరోజు వాక్య భాగ్యంలో ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం చక్కగా కొన్ని విషయాలు ఈ వారం వచ్చే వారం కూడా ఆ ఫలాల గురించి కొన్ని విషయాలు మనం వాక్యం నుండి నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆకులు గల అంజూరపు చెట్టు కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరునాడు వారు బేతేలుని వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాకని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇక్కడ ఆకులు కలిగిన అంజూరపు చెట్టు, కానీ ఆ చెట్టు ఫలించాలి, ఆ చెట్టు యొక్క ఫలాన్ని తినాలి అనుకున్నాడు ఆయన. ఆకలిగొని వచ్చాడు ఆయన, ఎంతో ఆశతో వచ్చి ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెట్టు ఫలించేదిగా ఉంటే ఏ గొడవ లేకపోయినా, ఇబ్బంది లేకపోయినా చక్కగా ఆ ఫలం తిని దాన్ని దేవుడు ఆశీర్వదించును. కానీ ఎప్పుడైతే అవి ఆకులు తప్ప ఫలాలు మరి ఏమీ కనబడలేదు కాబట్టి ఆయన చెట్టును శపించినట్లుగా మనం చూస్తున్నాం. బిళ్ళరా, అంటే చెట్లయితే కొన్ని కాలంలో కాస్తాయి, కొన్ని కాలంలో కాయవు. కానీ మన జీవితంలో మాత్రం ఎప్పుడు కూడా నిత్యము ఫలించే జీవితం ప్రభు మనకిస్తున్నాడు. ఒకరోజు ఫలించడం, ఒక 3 మాసాలు ఫలించి తర్వాత కాయకపోవటం, సంవత్సరానికి ఒకసారి కాయటం, లేకపోతే 3 నెలలకు ఒకసారి కాయటం, ఇలాగ కొన్ని చెట్లకు ఉండొచ్చు. కానీ మనమైతే నిత్యము కూడా కాపు కాయాలి. అంటే నిత్యము మనం ఫలించాలి. చక్కటి ఫలములు ఫలించే చెట్లు వలె మనం ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు మన యొక్క
ఫలభరితమైన జీవితాన్ని గురించి వ్రాయబడింది. కోర్స్ అప్పుడు చెట్టు అక్కడ అది అంజూర పండ్లు కాలం కాదు కాబట్టి అది కాయలేదు అనుకుంటున్నాం. అది శపించబడింది కాబట్టి అది ఎండిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం తర్వాత వచనాల్లో. అయితే ఇక్కడ మనము వీటి ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చూడండి ఇక్కడ మళ్ళీ వారు ఆ రకంగా చెప్పి మరి యెరూషలేముకు వెళ్ళిపోయారు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా 20వ వచనంలో ఉంది, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూసిరి. సరే, ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్పారు, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు తినరని, ఇక్కడ తినకుందురుగా కానీ అంటే నువ్వు ఎండిపోతావు, నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఎప్పుడైతే అలా మాట వెలువడిందో ఆ మాటను బట్టి ఇక్కడ ఆ చెట్టు మరి ఎప్పుడైతే మాట మొదలైందో అక్కడ రాయబడి అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండి చూచెను. చూరా, శపించబడింది కాబట్టి అక్కడ ఎండిపోయినట్లుగా కనబడతా ఉంది. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పెను. సరే, నీవు శపించిన అంజూరపు చెట్టు బిడ్డలారా, ఆయన ఆకలి కొని వచ్చినప్పుడు ఆహారము ఇస్తే దీవించబడును. ఫలములు ఉన్నప్పుడు ఫలములుండి ఇచ్చినట్లయితే దీవించబడును. కానీ ఫలములు ఇవ్వకపోవటం వల్ల ఆ చెట్టు శపించబడినట్లుగా, ఎండిపోయినట్లుగా, ఎందుకు పనికిరానిది అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఒక దేవుని మాటను బట్టి మనం కూడా ఏదైనా మాట్లాడితే అలా జరుగుతుందని కింద వచనంలో చెప్పమన్నాడు అనుకోండి. 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లని, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవని చెప్పి తన మనసులో సందేహం తాను చెప్పిన జరుగుని నమ్మినలా వారు చెప్పిన జరుగునని మీతో చెప్పుచున్నానని, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది నమ్ముడి, అప్పుడు అవి మీ కలుగును గాకని చెప్పాను. ఇక్కడ అంటే మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో వాటిని అవి జరుగుతాయని నమ్మండి అని ఇక్కడ శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ చెట్టు శపించబడగల కారణం ఏంటంటే, అది ఫలాలు లేకపోవటం వల్ల. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే మామూలు జీవితం కాదు బిడ్డలారా, ఫలాలు ఫలించాలి. ఫలభరితమైన జీవితమే క్రైస్తవ జీవితం. ఫలాలు అప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. చక్కటి ఫలభరితములైన ఫలాలు మనకున్నాయి, వరాలు మనకున్నాయి, చక్కటి ఆత్మీయ జీవితం ప్రభు ఇస్తున్నాడు, ఫలాలు ఉన్నాయి, వరములు ఉన్నాయి. ఇవి మనం ఈ ఆత్మను పొందుకొని చక్కటి ఫలాలు వరాలు కలిగిన వారంగా ఉంటే మనము ఆశీర్వదించబడి చక్కటి దేవుని రాజ్యములో చేరుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం, పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా ఉంటాం. అలా లేకపోయినట్లయితే శపించబడిన వారంగా ఉంటాం, నరకమునకు వెళ్ళిపోయిన వారంగా ఉంటాం. కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది. ఊరికే మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం తప్ప, పెద్ద పెద్ద ఆకులై పై వేషమే తప్ప, ఆకులంటే దేనికి సాదృశ్యం అంటే మన యొక్క వేషానికి సాదృశ్యంగా ఉంది. బిళ్ళారు, ఆకులుంటే ఆకులు కలిగి ఫలాలు లేకపోతే అది వేషం, పనికి అది తుదకది శపించబడి కాల్చబడటానికే తప్ప దేనికి ఉపయోగం లేదు. మనం అలాంటి చెట్లుగా ఉండకూడదు, వేషధారులుగా ఉండకూడదు, ఫలించే వారంగా ఉండాలి. మనం ప్రభువు చూసినప్పుడు మంచి ఫలాలు కనిపించాలి, ఆయన ఆకలి తీరాలి, ఆయన ఆనందించాలి, ఆయన తృప్తి పడాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. కానీ చెట్టు ఆ విధంగా లేకపోయింది, ఏమీ కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆయన ఆకలి తీర్చలేదు, ఆ యొక్క ఫలాలు ఫలించలేదు, కనుక అది శపించబడి ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఇదే సత్యాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి. మనం ఎవ్వరం కూడా ఏదో ఆకులు కలిగిన విధంగా
మరి అలాగే ఉండడం కాదు, మనం దైవికమైన ఆత్మీయ విధానాన్ని సంపాదించుకోవాలి. చక్కటి ఫలాలు ఫలించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. పరలోక రాజ్యం అంటే ఊరికనే కాదు బిడ్డలారా, అది చక్కటి ఫలములతో కూడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆశీర్వదించబడాలంటేనే ఫలించాలి. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో 7వ వచనం మనం చూసినట్లయితే, ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. హల్లెలూయా. అనుకూలమైన పైరులు, ఏ విత్తనం అయితే వేస్తారో ఆ విత్తనం ఫలిస్తుంది, ఫలింప చేయాలి. భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి, ఇప్పుడు భూమి ఉంది, ఆ భూమి కూడా ఏం చేయాలి? వర్షము త్రాగిన తర్వాత ఆ వర్షాన్ని పీల్చుకొని, ఏ వ్యవసాయదారుడు ఏ విత్తనం అయితే అందులో నాటుతాడో ఆ విత్తనాన్ని అది ఫలింప చేయాలి. అర్థమైందండి? అది ఏ విత్తనం అయినప్పటికీ, గోధుమ విత్తనం అవనవండి, లేకపోతే వరి విత్తనం అవనవండి, లేకపోతే మొక్కలు నాటడం అనండి, ఏ మొక్క అయినా, కొబ్బరి మొక్కను అనండి, లేకపోతే ఏ మొక్కలైనా సరే, అది నాటినప్పుడు అది పైరులు అనుకూలమైన, వారికి అనుకూలమైన, ఏ విధంగా అది మొక్క విత్తనం ఎందుకు నాటారో, ఏం ఫలించాలని కోరుతున్నారో ఆ అనుకూలమైన పైరులను ఫలించుచు, హల్లెలూయా, అలా ఫలించినప్పుడంట దేవుని ఆశీర్వచనము పొందును. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంట అలాంటి భూమిని, లేక అలాంటి పొలాన్ని. కాబట్టి ఈరోజు మనము ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉన్నామా, శపించబడే బిడ్డలుగా ఉన్నామా, పనికిరాని వారంగా ఉన్నామా, పనికొచ్చే వారంగా ఉన్నామా, దేవునికి ఉపయోగపడి దేవుని ఆశీర్వాదాలు పొంది పరలోకం వెళ్ళే బిడ్డలుగా ఉన్నాం, లేక దేవునికి ఏ ఉపయోగపడకుండా శపించబడి నరకంలోనికి వెళ్ళే బిడ్డలుగా ఉన్నామా అనేది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే చూడండి 8వ వచనంలో, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల, ఈ పనికిరాని ఇవన్నీ అన్నమాట, పనికొచ్చే అనుకూలమైన పైరులు ఫలించటం మానేసి ఉపయోగపడే పైరులు, రైతుకు ఉపయోగపడే ఫలాలు ఇవ్వకుండా మానేసి ఏం చేస్తున్నాయి? ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల, సరే, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను, ఇవి పనికిరాని చెట్లు అన్నమాట. ఈ రోజున చాలామంది ఇలాగే ముళ్ళ తుప్పల్లాగా పనికిరాని చెట్లు, గచ్చ తీగలను కలిగిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి అనుకూలమైన పైరులు ఫలించట్లేదు, దేవుని రాజ్యమునకు చేరుకునే బిడ్డలుగా వారి జీవితాలు ఉండట్లేదు. మంచి జీవితం అనేది లేకుండా చెడు జీవితాన్ని జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. సరే, అదేం ఎలాంటిదనమాట? శాపము పొందదగినదగును, శపించబడినది అయిపోద్ది, తుదకది కాల్చివేయబడును. అంటే భూమి మీద పనికిరాని అన్నీ ఎలాగా కాల్చేస్తారో ఆ భూమిని ఎలా అలాగే పనికిరాకుండా ఉన్నట్లయితే మనం కాల్చబడతాము, ఆరని అగ్నిలో మనం వెళ్ళిపోతామని. కాల్చబడటం అంటే అగ్నిలో పడిపోవటం, నశించిపోవటం, శపించబడిన వారు. కాబట్టి ఈరోజు దైవికంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి, మంచి ఫలాలు ఫలించాలి. బైబిల్లో గలతీ పత్రికలో రాయబడింది, ఆత్మ ఫలాలు ఉన్నాయి, తర్వాత ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. ఇవి మనం ఫలించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆత్మ ఫలాల గురించి రాయబడింది 5వ అధ్యాయం గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, హల్లెలూయా, అంటే మనం ఆత్మను పొందుకున్నప్పుడు మనం ఫలిస్తాం, అప్పుడే అదే ఆశీర్వాదకరమైన జీవితం. అర్థమైందండి? ఆత్మ లేనప్పుడు మనం ఫలించలేము, అది దానివల్ల దేవునికి ఉపయోగం లేదు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఈ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, ఏమంటే సాత్వికత్వం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా చక్కటి ఫలాలు దేవుని పిల్లలకు దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. వాటిని ఫలించాలి, అవి మనలో ఫలించాలి. అవి ఒక విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో, ఒక అంజూరపు చెట్టు ఎలాగైతే కాపు కాస్తుందో, అలాగ మనం అటువంటి ఆత్మీయతను కలిగి ఫలించి మనము ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలి తప్ప మరి ఏ ఫలములు లేకుండా గచ్చపొదలు, ముళ్ళ తీగులు, పనికిరానివన్నీ చేసినట్లయితే వాటి వల్ల మనకు శాపం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 21లో ఉంది, 20వ వచనంలో ఉంది, విగ్రహారాధనని శరీర కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్వస్థమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ రకమైన విధానం ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇదిగో ఇక్కడ ఆత్మ ఫలములు ఫలించిన వారు. అర్థమైందండి? ఈ రకమైన ఆత్మీయ స్థితి కలిగి ఆ ఫలాలు ఫలించిన వారే దేవుని రాజ్యంలో చేరుకుంటారని మనం చూడగలం. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా మనం ఫలాలు ఫలిస్తున్నామా, లేక వట్టివారంగా ఉన్నామా, మరి ఏదో వేషధారులుగా ఉన్నామా, లేక పనికిరాని వారంగా, పనికిరాని చెట్లుగా, ముళ్ళ తొప్పలుగా, గచ్చబొదలుగా ఉండి మనం ఏదో దేవుని రాజ్యంకి వెళ్ళిపోతాం, లేక దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నారా? లేదు బిడ్డలారా, మనకు దేవుని ఆశీర్వాదం రావాలంటే ఖచ్చితంగా ఆయన వచ్చి చూచినప్పుడు మనలో ఫలములు ఉండాలి. లేకపోతే ఆయన శపించబడటం కూడా ఆయన ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, అనగా నరకంలో పడిపోవటం జరుగుతుంది. కనుక ఎంతకాలం మనం మార్పు లేకుండా, మారు మనసు పొందకుండా, దేవుని ఇచ్చే రక్షణ పొందకుండా, చక్కటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోకుండా, లోకస్తులకు మాత్రంగానే నీవు నేను కూడా జీవించినట్లయితే బిడ్డలారా, వారు ఎలాగా నరకమునకు వెళ్తారో అలాగే మనం కూడా శపించబడిన వారమై నరకానికి వెళ్ళిపోయే విధానం ఉందని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదే ఫలభరితమైన జీవితమే మనకు ప్రాధాన్యత. దానిని బట్టే దేవుని రాజ్యం అనేది, నరకం అనేది కూడా మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా ఆ యొక్క భూమి ఫలభరితమైన ఫలములు ఇచ్చి ఆశీర్వదింపబడే భూమిగా ఉన్నామా, లేక గచ్చతీగలు మొట్టమొదటి మొలిపించి ఇది పనికిరానిదిగా విసర్జించబడిన, శపించబడినటువంటి భూమిగా మనం ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలని దైవజనుడిగా ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు మనం చేస్తున్నాను. అలాగే మనకి యేసు ప్రభు వారు కూడా చెప్పారు. యోహాను సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు. ఆయన పరలోక రాజ్యం గొర్రెలు, మేకలను కూడా డివైడ్ చేసి చెప్తూ మరి ఆయన చూడండి 25వ అధ్యాయంలో 32వ వచనం మనం చదివితే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచేస్తాడు. గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, చూసారా, ఎడం వైపున మేకలను నిలువబెట్టును. డివైడ్ అయిపోతావు అన్నమాట. కుడివైపునేమో గొర్రెలు వెళ్ళిపోతాయి, ఎడం వైపు మేకలు వెళ్ళిపోతాయి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, అంటే గొర్రెలను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, హల్లెలూయా. సరే, అంటే ఇవి దేవునికి అనుకూలంగా జీవించాయి, దేవుని మాట చెప్పుని జీవించాయి, దేవునికి ఇష్టలుగా ఉన్నాయి, చక్కటి ఫలభరితమైన జీవితం జీవించాయి గొర్రెలు.
బిళ్ళారు గొర్రెలు ఇప్పుడు కూడా ఫలించేవిగా ఉంటాయి, సాధువులుగా ఉంటాయి, చాలా నమ్యత కలిగి ఉంటాయి, విధేయత కలిగిన గొర్రెలుగా ఉంటాయి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవుల్ని గొర్రె పిల్లలుగా పోల్చడం కూడా చూస్తున్నాం. యేసు ప్రభు కూడా నేను గొర్రెలకు కాపరిని, మంచి కాపరిని అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ కుడివైపున గొర్రెలను పెట్టి ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం మొదలుకొని మీ కొరకు లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. సరే, మంచి ఫలములు కలిగి, మంచి విధేయత కలిగి, దైవ బిడ్డలుగా దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని ఒక భక్తి జీవితాన్ని కలిగి విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. సరే, ఎప్పుడు నుంచి సిద్ధపరుస్తున్నాడు? ఎంత సిద్ధపాటు ఉందో చూడండి, ఎంత కడుతున్నాడో అక్కడ. పరలోక రాజ్యంలో ఆ యొక్క గృహాలు ఎలాంటివో చూడండి. నా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆయన రాజ్యమును స్వాతంత్రించు పరలోక రాజ్యములకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు, దేవుని రాజ్యంలో చేరుకున్నారు. ఈరోజు మనకు ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నాం, మనం ఎటువంటి విశ్వాసులంగా ఉన్నాం, ఎలా ఫలిస్తున్నాం, ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నాం, లేకపోతే గొర్రెల వలె చక్కటి దైవత్వాన్ని సంపాదించుకొని దేవునిలో జీవించే బిడ్డలకు ఉన్నామా, లేక వేరే వారంగా చూడండి ఇది అన్నారు. అలాగా చూడండి, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికుంటే నాకు దాహం ఇచ్చిరి, పరదేశునై ఉంటిని, నన్ను చేర్చుకుని, దిగంబరనై నాకు బట్టలు రోగినై నన్ను చూడవచ్చు, చెరసాల్లో ఉంటే నా వద్దకు వచ్చిరని మీతో. అందుకు నీతిమంతులు ఎవరన్నమాట? నీతిమంతులు, ప్రభువా అలాగని మేము ఎప్పుడు వచ్చాం, మేము అభిప్రాయాలు ఉన్నామని చెప్తాను. తెలియకుండానే వాళ్ళు దైవత్వాన్ని కలిగి అనేకులకు సేవకులకు, దేవుని దైవజనులకి లేకపోతే ప్రజలకి చక్కటి పరిచయం చేసినట్లుగా చూస్తున్నాం. అందువల్ల మేము ఎప్పుడు చేసామంటే అంటున్నారు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసేదురు కనుక నాకు చేసేదురు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి దేవుని పేరట మంచి క్రియలు చేశారు, మంచి పనులు చేశారు, ఇతరులు చూశారు, చెంత చేరారు, సహాయం చేశారు. ఈ రకంగా చేసినప్పుడు ఇదిగో వారికి అల్పులైన వారికి చేశారు కాబట్టి నాకు చేసినట్లని వారిని దేవుని రాజ్యంలో చేర్చుకున్నట్లు చూస్తున్నాం. అయితే 41వ వచనం చూడండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, అంటే ఏంటవి? మేకలు అన్నమాట. తన ఇష్టానుసారంగా జీవించేవి, యజమానుడికి లోబడి ఉండేవి కాదు. ఓ పిల్లరా, ఎడమ వైపున పెట్టారు. ఏమంటున్నారు చూడండి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తప్పకుండా ఇంకేమీ చేయలేదు. వీళ్ళు ఏ క్రియ లేదు, ఏ ఫలము లేదు, ఏ మంచితనం కూడా లేదు, ఎవరికి సహాయం చేసేవారుగా లేరు, బిళ్ళారు ఉపయోగపడేవారుగా లేరు, పనికిరాని వారుగా ఉన్నారు, పనికిరాని జీవితాలను జీవిస్తున్నారు, వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వేషధారులుగా ఉన్నారు, భయంకరమైన దుస్థితిని అనుభవించేటువంటి వారుగా ఇక్కడ కనపడుతుంది. అందుకే వీరిని అంటున్నాడు, శపించబడిన వారులారా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అలాంటి వారంగా ఉండకూడదు, కానీ దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడి సరైన ఆత్మీయ జీవితాన్ని కలిగి, భక్తి కలిగి, ఇతరులకు సహాయం చేస్తూ దేవుని విధానాన్ని అలవరుచుకొని ఆశీర్వదింపబడిన వారు ఎలాగైతే దేవుని రాజ్యంలోకి వెళ్ళారో ఆ గొర్రెలు, అలాగ మనం కూడా దేవుని రాజ్యంకి వెళ్ళాలి. కానీ లేకపోయినట్లయితే శపించబడి అదిగో అపవాదికిని వాని దూతలకు ఏర్పరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవడం ఖాయం. కనుక ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో పరీక్ష చేసుకుందాం. ఊరికనే ఉంటే దేవుడు మనల్ని ఏమి చేర్చుకోడు. ఏ ఫలము లేకుండా ఏ రైతు పనికిరానిది ఏమి ఇంట్లో పెట్టుకోడు, పొట్టుని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోడు, మంచి గింజలే కొట్లో చేర్చుకుంటారు. అలాగే దేవుని దైవత్వాన్ని మనం కలిగి భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటేనే పరలోకం వెళ్తాం. ఆ ఫలాలు ఫలించినప్పుడే ఆయన ఆశీర్వదింపబడతాం. అప్పుడు దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలు ఉంటాయి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు, మరి
మనం ఏ విధంగా ఉన్నాం, మన భక్తి ఏ విధంగా ఉంది, మన విశ్వాసం, మన జీవితం ఏ విధంగా ఫలించే బిడ్డలుగా ఉన్నామా, లేక పనికిరాని చెట్లు వల్లే ఉన్నామా బిడ్డలారా? అలా ఉంటే మనము కడకి అగ్ని గుండంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని మనం తెలుసుకొని, మరి దేవుని కొరకు మంచిగా ప్రార్థన చేసి, ఎక్కువగా ప్రార్థన చేసి, ఆయన ఇచ్చే ఆత్మను పొందుకొని, ఆ యొక్క ప్రేమ, సంతోష, సమాధానములు కలిగిన చక్కటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని ఇతరుల కొరకు పరిచర్య చేసి, మరి వరాలు కూడా ఉన్నాయి, చక్కటి స్వస్థవరమైన దైవికమైన వరాలు ఉన్నాయి, అవి కూడా పొందుకొని దేవునికి వాడబడినట్లయితే ఖచ్చితంగా వారు దేవుని రాజ్యంలో చేరతారు. హల్లెలూయా. అట్టి కృప మీకు అందరికీ దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని, దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా మీరు ఉండాలి. అద్వైన మంచి ఫలాలు ఫలించాలి, ఆశీర్వదింపబడాలి, ఆత్మీయతను సంపాదించుకొని ఆశీర్వదింపబడి నిత్య జీవంలోనికి వెళ్ళే బిడ్డలుగా ఉండాలి తప్ప ఎవరు కూడా విడిచిపెట్టే బిడ్డలుగా ఉండకూడదని దైవజనుడిగా కోరుకుంటే అటువంటి ప్రార్థన, అటువంటి విశ్వాసం మీరు సంపాదించుకొని మంచి ఫలాలు ఇచ్చే చెట్లుగా ఉండి పరలోకం చేరాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా నాయన, అదిగో చెట్టు ఆకలిగొని వచ్చినప్పుడు ఫలాలు ఏమి లేకపోవటం వల్ల ఆ చెట్టు నువ్వు శపించినప్పుడు ఎండిపోయింది ప్రభువా. అలాగే ఈరోజు మా జీవితాలు కూడా మేము నాయన ఫలాలు ఫలించి, మంచి ఫలములు ఫలించి నాయన నీ ఆశీర్వాదాలు పొందుకొని నీ రాజ్యములో చేరాలే తప్ప మేము అదిగో ఆ గొర్రెలు మేకల వలె లేక పనికిరాని చెట్ల వలె శపించబడి ఎండిపోయి కాలిపోయేటట్లుగా, లేక మేకలు ఎలాగైతే శపించబడి నరకాగ్నిలో పడిపోయినట్లుగా, ఆ సాతాను అగ్నిగుండంలో పడిపోయినట్లుగా మేము ఉండకుండగా మరి చక్కటి ఆత్మీయ జీవితాన్ని మేము సంపాదించుకొని, భక్తిని సంపాదించుకొని, సరైన విశ్వాసం కలిగి, మంచి ఆత్మీయత ఫలాలు ఫలించి ఆశీర్వదింపబడి దీవించబడిన వారమై మంచి ఆత్మీయతను సంపాదించుకొని నిత్య జీవమును చేరుకునేట్లు మీరే సహాయం చేయమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న బిడ్డల్లో నాయన ఎవరైనా అలాంటి స్థితి కావాలని ఆశపడుతున్నట్లయితే, నాకు ఆత్మీయత కావాలి, నేను ఫలాలు ఫలించాలి, ఆశీర్వదింపబడాలి, పరలోకం వెళ్ళాలని ఆశతో ఎవరైతే ఉన్నారో అటు వారిని మీరు దర్శించి చక్కటి ఆత్మీయతనిచ్చి ఫలించే బిడ్డలుగా చేసి ఆశీర్వదించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలో ఫలించి సహాయం చేసి మీరే మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.